నమస్కారం. భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం చాలా ప్రత్యేకం. సాధారణంగా విష్ణుమూర్తి దేవాలయాల్లో మనం రాముడినో, కృష్ణుడినో లేదా వెంకటేశ్వర స్వామినో చూస్తాం. కానీ ఈ భూమి మీద మహావిష్ణువు తాబేలు రూపంలో పూజలందుకునే ఏకైక క్షేత్రం ఎక్కడుందో తెలుసా? అదే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కూర్మనాథ ఆలయం. ఈ క్షేత్రం వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది. కృతయుగంలో శ్వేత చక్రవర్తి అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన భార్య గొప్ప విష్ణు భక్తురాలు. ఒక ఏకాదశి రోజున ఆమె విష్ణు ధ్యానంలో ఉండగా రాజు ఆమె ధ్యానాన్ని భగ్నపరచడానికి చూస్తాడు. అప్పుడు ఆమె గంగమ్మను ప్రార్థించగా అక్కడ గంగ ఉద్భవించి రాజును ఆ ప్రదేశం నుండి దూరంగా తీసుకెళ్తుంది. తన తప్పు తెలుసుకున్న రాజు పశ్చాత్తాపంతో విష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడు. రాజు భక్తికి మెచ్చిన స్వామివారు క్షీరసాగర మదనం సమయంలో తాను ధరించిన కూర్మావతారంలోనే ఇక్కడ ప్రత్యక్షమై స్వయంభుగా వెలిశారు. స్వామివారు తన చక్రంతో ఇక్కడ ఒక సరస్సును ఏర్పాటు చేశారు. దానినే మనం శ్వేత పుష్కరిణి అని పిలుస్తాం. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ఒక అద్భుతమైన కట్టడం కూడా. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. మొదటిది, ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. రెండోది, స్వామివారు పడమర ముఖంగా కొలువై ఉండటం. ఇక మూడవది, ఇక్కడి స్తంభాలపై ఉన్న గాంధర్వ శిల్పకళ. ఒక్కో చెక్కడంలో ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకూర్మం వెళ్తే మనం తప్పక చూడాల్సింది అక్కడ ఉన్న తాబేళ్ల సంరక్షణ కేంద్రం. ఇక్కడ అరుదైన నక్షత్ర తాబేళ్లు కనిపిస్తాయి. భక్తులు వీటిని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపాలుగా భావిస్తారు. శ్రీకాకుళంలో ఈ శ్రీ కూర్మనాథ ఆలయం మన సంస్కృతికి, భక్తికి ఒక గొప్ప చిహ్నం. మరి మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ కూర్మనాథ.